కన్స్ట్రక్టర్స్. సో, మీకు ఆల్రెడీ ఒకే ఒక కాన్సెప్ట్ తెలుసు. అదే సి లాంగ్వేజ్‌లో. అదేంటంటే డీఎంఏ. దట్ మీన్స్ డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్. ఆల్రెడీ మీకు గుర్తుంది. ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్‌లో దాని యొక్క పర్పస్ ఏంటంటే అప్పటికప్పుడు మెమరీని అలాట్ చేస్తుంది. ఎంత కావాలిస్తే అంత మాత్రమే. ఎరేలాగా ఒక 100 వేరియబుల్స్‌లా కాకుండా ఇప్పుడు ఎరేలోకొచ్చేటప్పటికి ఇంట్ ఏ ఆఫ్ 100 అని గాని డిక్లేర్ చేస్తే 100 ఎలిమెంట్స్ ఉంటే దాంట్లో ఒక 5 యూజ్ చేస్తే రిమైనింగ్ 95 అనవసరంగా రన్ టైమ్‌లో మనకు వేస్ట్ అవుతాయి. దాని మెమరీ అంతా వేస్ట్ అవుతుంది. మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. 5 ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేసాం. రిమైనింగ్ మనం 95 ఎలిమెంట్స్‌ని యూజ్ చేయలేదు. ఓకే. అంటే 5 ఇంటూ 2 ఇక్కడ 10 బైట్స్ యూజ్ చేసాం. రిమైనింగ్ 95 ఇంటూ 2 బైట్స్ ఎంతైతే ఉందో అన్ని బైట్స్ మెమరీ ఏమైపోయిందంటే వేస్ట్ అయ్యింది. ఆ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం malloc అనే ఫంక్షన్ యూజ్ చేసేవాళ్ళం. సో, మెమరీని అలాట్ చేస్తే ఇదేం చేస్తుందంటే ఈ malloc అనే ఫంక్షన్ 5 ఎలిమెంట్స్‌కి మాత్రమే యూజ్ చేస్తానంటే దానికి మాత్రమే మెమరీని అలాట్ చేయటం. మెమరీ అలాట్‌మెంట్ ఎట్ రన్ టైమ్. రన్ టైమ్‌లో నీకు ఎంత మెమరీ కావాల్సో అంత మెమరీని అలాట్ చేస్తుంది. అంతే తప్ప ఎక్కడ కూడా మెమరీ వేస్టేజ్ అనేది జరగదు. అంటే malloc అనే ఫంక్షన్ మీన్స్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. రన్ టైమ్‌లో ఎన్ని ఎలిమెంట్స్‌కి కావాల్స్తే అన్ని ఎలిమెంట్స్‌కే తప్ప ఇక్కడ వేస్టేజ్ అనేది ఉండదు. కానీ అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది మనకి. దాని యొక్క డేటా యొక్క యూసేజ్ లేదని అనుకుందాం ఇంకా. ఇంకా అవసరం లేదు. ఆ వేరియబుల్‌కి సంబంధించిన డేటా గాని, దానికి సంబంధించిన మెమరీ అవసరం లేకపోతే మనం ఫ్రీ ఆఫ్ అనే ఫంక్షన్ వాడేవాళ్ళం. సో, ఈ ఫ్రీ ఆఫ్ అనేది ఏం చేసేదంటే ఎలకేట్ చేయబడిన మెమరీని డీఎలకేట్. డీఎలకేట్ అంటే ఖాళీ చేయించేసేది. సో, ఇది ఆటోమేటిక్‌గా కావాల్సిన మెమరీని అలాట్ చేయడానికి ఉపయోగపడితే, దాని యొక్క పర్పస్ అంతా అయిపోయిన తరువాత, అలాట్ చేయబడిన మెమరీ యొక్క పర్పస్ అంతా అయిపోయిన తర్వాత, మెమరీని డీఎలకేట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసేవాళ్ళం. ఇదంతా ఎక్కడ? మీరు నేర్చుకున్న సి లాంగ్వేజ్‌లో ఫస్ట్ ఇయర్‌లో. సో, ఇప్పుడు ఇక్కడికి ఇంతకుముందు అంటే మీకు సి ప్లస్ ప్లస్ తెలీదు గానీ, సి ప్లస్ ప్లస్‌లో ఇలాగా మెమరీని ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేసేటప్పుడు మెమరీని ఎలకేట్ చేయడానికి, ఎలకేట్ చేయబడిన మెమరీని డీఎలకేట్ చేయడానికి 2 కాన్సెప్ట్స్ అక్కడ ఉండేవి. ఒకటి కన్స్ట్రక్టర్స్. రెండోది డిస్ట్రక్టర్స్. బట్ మన సి ప్లస్ ప్లస్ లేదు. ఎందుకంటే మీకు తెలుసు సి ప్లస్ ప్లస్ అంటేనే సి విత్ క్లాసెస్ అని అర్థం. సి విత్ క్లాసెస్. దీంట్లో ఒక ఆబ్జెక్ట్‌కి మెమరీని అలాట్ చేయాలి అనంటే టు అలొకేట్ మెమరీ ఫర్ అన్ ఆబ్జెక్ట్. ఎందుకంటే సి ప్లస్ ప్లస్ కూడా ఏ రకమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు తెలిసిందే. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమవుతుంది కదా? సో, ఇలాగ మెమరీని ఎలొకేట్ చేయడానికి ఆబ్జెక్ట్‌కి దాన్ని యూజ్ చేసేవారు కన్స్ట్రక్టర్స్‌ని. ఎలొకేట్ చేయబడిన మెమరీని డీఎలొకేట్ చేయడానికి. అంటే టు డీఅలొకేట్ మెమరీ ఫర్ ది ఫర్ ది ఆబ్జెక్ట్‌కి ఎవరిని యూజ్ చేసేవారంటే డిస్ట్రక్టర్‌ని యూజ్ చేసేవారు. ఓకే. సో,
అంటే అనవసరంగా మెమరీ యూసేజ్ అనేది జరగకుండా మెమరీని అలాట్ చేయడానికి కన్‌స్ట్రక్టర్స్‌ని యూజ్ చేస్తే, దాని యొక్క పర్పస్ అయిపోయిన తరువాత ఇంకా అవసరం లేదు అనుకున్న వాటి మెమరీ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ యొక్క మెమరీని డీఅలోకేట్ చేయడానికి ఎవరిని యూజ్ చేసేవారంటే మనకి డిస్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి? జావా. జావా అనేది ఏంటి సార్ అంటే, ఇట్ ఈజ్ మనకు తెలిసిన విషయమే. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజేగా. సో, ఇందాక సి ప్లస్ ప్లస్‌లో మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎలా మాట్లాడామో, ఇక్కడ కూడా ఇది కూడా ఏంటి? ఇట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. మరి దీంట్లో ఏముంటది సార్? మెమరీని అలాట్ చేయడానికి, మెమరీని డీఅలోకేట్ చేయడానికి. నో డౌట్. ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తున్న కాన్సెప్ట్ పేరేంటంటే కన్‌స్ట్రక్టర్స్. ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా కన్‌స్ట్రక్టర్స్ ఉంది. దేన్ని చేయడానికంటే మెమరీని ఒక ఆబ్జెక్ట్‌కి అలొకేట్ చేయడానికి. ఓకే. బట్ దేర్ ఈస్ నో డిస్ట్రక్టర్ ఇన్ జావా. అంటే ఏదైనా పర్టిక్యులర్‌గా పిలుచుకోవాలి అని అనుకుంటే ప్రొటెక్టెడ్ వాయిడ్ ఫైనలైజ్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేస్తారు. అది వేరే విషయం. ప్రస్తుతం ఇక్కడ మన కాన్సెప్ట్ కన్‌స్ట్రక్టర్స్ కనుక, ఈ కన్‌స్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్‌లోకి వచ్చేటప్పటికి మెమరీని ఒక ఆబ్జెక్ట్‌కి అలొకేట్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తాము అంటే, మనం కన్‌స్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కన్‌స్ట్రక్టర్స్ ఆర్ యూజ్డ్ టు అలొకేట్ మెమరీ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే. మెమరీ ఫర్ ది ఆబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. మరి ఈ కన్‌స్ట్రక్టర్స్‌కొచ్చేటప్పటికి కన్‌స్ట్రక్టర్‌కి యొక్క విషయాలు మనం చూద్దాం. ఇదంతా మనం థియరిటికల్‌గా మనం మాట్లాడుకునే మాట. సో, జావాకి ఒక మంచి ఫీచర్ ఉంది. అదేంటి? నువ్వు ప్రత్యేకించి సి ప్లస్ ప్లస్‌లో అయితే డిస్ట్రక్టర్ అనేది ఉంది. కానీ దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ డిస్ట్రక్టర్ ఇన్ జావా బికాస్ ఇట్ కంటైన్స్ ఎ స్పెషల్ ఫీచర్. ఏంటి ఆ ఫీచర్? దట్ ఫీచర్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్. ఆటోమేటిక్‌గా చెత్త అంటే అన్నెసెసరీగా ఇక అవసరం లేని ఏదైతే మెమరీ అలాట్ చేయబడిందో, అలాట్ చేయబడిన అంటే ఆబ్జెక్ట్‌కి మెమరీని అలాట్ చేసిన మెమరీని ఆటోమేటిక్‌గా డీఅలోకేట్ మనమే ప్రత్యేకించి చెప్పక్కర్ల. నువ్వు ఏ డిస్ట్రక్టర్‌ని రాయాల్సిన అవసరం లేదు. ఏ డిస్ట్రక్టర్‌ని మనం రాయకుండానే ఆటోమేటిక్‌గానే జావాలో ఒక కన్‌స్ట్రక్టర్‌ని మనం గాని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా డీఅలోకేట్ చేయడానికి సి ప్లస్ ప్లస్‌లో డిస్ట్రక్టర్స్ అనేది యూజ్ చేసినట్టుగా ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్‌వ్యూస్‌లో అడుగుతాడు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పొచ్చు. హాస్ ఎ ఫీచర్ కాల్డ్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్. ఆటోమేటిక్‌గా చెత్తని కలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. మరి ఈ కన్‌స్ట్రక్టర్‌కొచ్చేటప్పటికి ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేవి ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడ్డాయి? అసలు ఈ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి అనేది అంటే కన్‌స్ట్రక్టర్ యొక్క పర్పస్ తెలుసుకున్నాం ప్రస్తుతానికి. కన్‌స్ట్రక్టర్స్‌కున్న రూల్స్ ఏంటి? దీనికున్న స్పెషాలిటీ ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. యాక్చువల్‌గా నేను పీపీటీలో ఆల్రెడీ దీన్ని మీకు తయారు చేసి ఉంచాను. బట్ ప్రాక్టికల్‌గా నేను ముందు చెప్పిన తర్వాత మాత్రమే నేను ఎప్పుడు కూడా దీన్ని నోట్ చేస్తాను కాబట్టి మీకు తెలిసే విషయం. సో, దీనిలో మొట్టమొదట మీరు ఒక క్లాస్‌ని క్రియేట్ చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ మెయిన్ క్లాస్. సో, క్లాస్ అనేది క్రియేట్ చేశాను. క్లాస్ స్పేస్ ఇక్కడ నేను హాసిని అని రాస్తున్నాను. తర్వాత అగైన్ బిగిన్ బ్రాస్ పెట్టాను. ఇప్పుడు ఒక కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ పాయింట్ దీంట్లో చెప్పేదేంటంటే కన్‌స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్. ఇది మెథడేనట. మెథడ్ అంటే తెలుసుగా? ఎక్కడైతే నీకు ప్రోగ్రామ్‌కి కావాల్సిన డెఫినిషన్‌ని రాస్తావో
ఇలా ఉంది అంటే మాక్సిమం 90% ఈ బ్రాకెట్స్ తోటి ఉంటే దాని మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. విచ్ కంటైన్స్ ఏ బిగిన్ అండ్ ఎండ్ బ్రాస్. ఇట్ కంటైన్స్ ద డెఫినిషన్ ఫర్ ది క్లాస్. ఏదైతే నువ్వు ఇక్కడ క్లాస్ హాసిని క్రియేట్ చేస్తున్నావో ఆ క్లాస్కి సంబంధించిన డెఫినిషన్ని ఎక్కడైతే రాస్తావో దాన్ని ఏమని చెప్తామంటే మనం మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఎవ్రీ మెథడ్ హ్యాస్ అ నేమ్. ప్రతి మెథడ్కి ఉంటుంది ఒక పేరు, అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఇక్కడ ఏమంటున్నాం, కన్స్ట్రక్టర్కి సంబంధించిన విషయం చెప్పాను. మెమొరీని అలొకేట్ చేయడానికి అయిపోయిన తర్వాత అన్నెసరీగా అంతకు ముందర అలొకేట్ చేయబడిన మెమొరీని డీఅలొకేట్ చేయడానికి ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అనేది ఉంది కనుక డీఅలొకేట్ చేస్తుంది. బట్ దీంట్లో కీ పాయింట్స్, రూల్స్ చూద్దాం. ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. ఇట్ ఈజ్ ఏ మెథడ్, నో డౌట్. కన్స్ట్రక్ట్ అనేది ఒక మెథడ్ అనట, బట్ ఇట్ ఈజ్ స్పెషల్. అందుకనే మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను రాశాను చూడండి. ఇక్కడ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్. సార్ మీరు అడుగుతారు, వై ఇట్ ఈస్ స్పెషల్ సార్? వై ఇట్ ఈస్ స్పెషల్ అని అంటే ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. మనం రాసిన పైన క్లాస్ పేరు ఏంటి? హాసిని. హాసిని ఆఫ్. ఇది కన్స్ట్రక్టర్. ఈ లోపల మనం చూడండి, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్ అన్నాగా. స్పెషల్ అంటే ఏది పడితే అది తీసుకోదు. ఇది తీసుకునే విషయాలు ఏంటో చూద్దాం ఒకసారి. దీన్ని కన్స్ట్రక్టర్ పక్కన మనం కామెంట్లో రాసుకుంటున్నాం. ఇట్ ఈజ్ స్పెషల్ మెథడ్. ఓకే, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్. మనం అనుకున్న పాయింట్ని మనం అక్కడ చేయడం జరిగింది. సో దీని తర్వాత చూడండి, ఇది దేనికి పడితే దానికి ఉపయోగపడదట. టు ఇనిషియలైజ్ వాల్యూస్ ఫర్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్కి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడుతుందట. అంటే ఉదాహరణకి ఇక్కడ మనకి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇంట్ ఏ కామా బి కామా సి అని రాసాం. దీని లోపల దేని పడితే దాన్ని కాదు, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి సమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1000 అని ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేయడానికి, బి ఈజ్ ఈక్వల్ టు 2000 అంటే మ్యాక్సిమం ఇన్పుట్ ఇష్యూస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ వాల్యూస్. ఇనిషియలైజ్ వాల్యూస్ ఎవరికంటే ఫర్ అన్ ఆబ్జెక్ట్. సో ఆ ఇష్యూను కూడా మనం ఇక్కడ పీపీటీలో మెన్షన్ చేయడం జరుగుతుంది. చూడండి, కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సిమిలర్ టు ద నేమ్ ఆఫ్ క్లాస్ నేమ్. క్లాస్ పేరు ఏదైతే ఉందో అదే పేరుని మనం ఎవరికి పెడతాం అంటే ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్ అన్నాను ఇంతకు ముందర నేను. ఇట్స్ నేమ్ అంటే కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. థర్డ్ పాయింట్కి వద్దాం మనం. థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి దేనికి పడితే దానికి ఉపయోగపడుతుంది. బేసికల్లీ యూజ్డ్ టు ఇనిషియలైజ్ వాల్యూస్ ఫర్ ది ఆబ్జెక్ట్. సో ఒకసారి చూద్దాం దాని గురించి. మరి దేనికి ఉపయోగపడుతుంది సార్ అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్. సో వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి. దాంతోపాటు ఇక్కడ ఒక అది స్పెషల్ మెథడ్ ఇందాక, ఇప్పుడు ఒక నార్మల్ మెథడ్ ఆర్ కాంక్రీట్ మెథడ్ అంటాం. సో ఒక మెథడ్ రాస్తున్నాను, వాయిడ్ డిస్ప్లే ఆఫ్. సారీ, డిస్ప్లే ఆఫ్ అనే రాయాలా, రిజల్ట్ ఆఫ్ అనే రాయాలా, ఇంకా నీ ఇష్టం, నీ ఏ పేరు పెడితే అవి నువ్వు రాసుకునేది. కాబట్టి ఇక్కడ నేను వాయిడ్ డిస్ప్లే ఆఫ్ అని రాసి సమ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాశాను. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాసి రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ నేను ప్రింట్ చేయదలుచుకున్నాను. సో యాక్చువల్గా మనం చూద్దాం, ఇది నార్మల్ మెథడ్. నార్మల్ ఆర్ కాంక్రీట్ మెథడ్ అనుకున్నాం కదా, దాని లోపల ఈ డెఫినేషన్ రాసాం. ఏ మెథడ్ విచ్ కంటైన్స్ ఏ డెఫినేషన్
ఓకే. సో, ఈ డెఫినిషన్ రాసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, దీని ముందర ఎట్లాంటి రిటర్న్ టైపు మనం అప్లై చెయ్యము. వాయిడ్ అనేది గాని, అబ్స్ట్రాక్ట్ అని గాని చూడండి, కొన్ని ఎట్టి పరిస్థితుల్లో దీని ముందర ఎట్లాంటి కీవర్డ్స్‌ని అప్లై చేయకూడదు. ఇక్కడ ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. కన్‌స్ట్రక్టర్ కెనాట్ బి అబ్స్ట్రాక్ట్, ఫైనల్ అండ్ సింక్రొనైజ్డ్. ఫ్యూచర్‌లో మనకొస్తుంది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి, ఫైనల్ గురించి, సింక్రొనైజ్డ్ ఇష్యూస్ గురించి వస్తాయి. సో, అలాంటి కీవర్డ్స్ ఏమీ పెట్టకూడదు. నాట్ ఈవెన్ వాయిడ్ అనే దాన్ని కూడా మాక్సిమం మీరు అప్లై చేయకూడదు. సో, అందుకని ఇది స్పెషల్ అని చెప్పాం. ఓకే. సో, ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే, ఇంకా ఇది స్పెషల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, వెనెవర్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు, ఇట్ ఆటోమేటికల్లీ కాల్స్ ద కన్‌స్ట్రక్టర్. దట్ మీన్స్ ద జేవీఎం, ద జావా వర్చువల్ మిషన్ ఆర్ జావా కంపైలర్ ఆటోమేటికల్లీ కాల్స్ ద కన్‌స్ట్రక్టర్. ఇప్పుడు క్లాస్ స్నిగ్ధ పబ్లిక్ స్టాటిక్ void main string ops of అని రాసిన తర్వాత ఇప్పుడు నేను సబ్ క్లాస్ ఏదైతే క్రియేట్ చేసిన సబ్ క్లాస్ ఏంటి? హాసిని. కాబట్టి హాసిని స్పేస్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. obj1 is equals to new హాసిని ఆఫ్. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటిది ఏదో ఎక్కడో కనపడుతుంది. ఎస్, కరెక్ట్. ఎక్కడ కనపడుతుందంటే, ఇది మనం ఇంతకు ముందర ఇక్కడ పైన రాసింది ఒక నార్మల్ క్లాస్ అయితే, ఇక్కడ కింద రాసుకున్నది ఒక మెయిన్ క్లాస్. ఇలాంటిది ఒకటి కనపడుతుంది అని అంటే, ఎన్ని క్లాసులు ఉన్నా మన యొక్క ఎగ్జిక్యూషన్, కంపైలర్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్నిగ్ధాకి వెళ్తుంది, తర్వాత బిగిన్ బ్రాస్కి వెళ్తుంది, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్కి వెళ్తుంది, బిగిన్ బ్రాస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చూడండి, సో కన్‌స్ట్రక్టర్‌కి మామూలు నార్మల్ మెథడ్స్ అనుకోండి, మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నార్మల్ మెథడ్ ఎవరున్నారు? డిస్ప్లే. ఖచ్చితంగా obj1 డాట్ అని రాసి, అంటే ప్రత్యేకమైన ఒక ఆపరేటర్ ఉపయోగిస్తాం, డాట్ అనే ఆపరేటర్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే నార్మల్ మెథడ్ని కాల్ చేస్తాం. కానీ నువ్వు ప్రత్యేకించి obj1 డాట్ ఇట్ ఈస్ స్పెషల్ అన్నావు. ఎందుకంటే obj1 డాట్ నువ్వు హాసిని ఆఫ్ పైన ఇంకో మెథడ్ ఉంది, ఇలా కాల్ చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అది స్పెషల్ ఎందుకు అయిందంటే, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో. అందుకనే whenever we create an object for a class, then the compiler automatically calls the constructor and allocate memory for those values. సో ఎప్పుడైతే నువ్వు అక్కడ ఒక క్లాస్ ఏదైతే ఉందో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసావో, వెంటనే ఆటోమేటిక్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుందంటే, అక్కడ పైన ఏవైతే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయో, ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకునే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వేరియబుల్స్కి ఆటోమేటిక్గా న్యూ అనే దాని ద్వారా మెమొరీని అలాట్ చేసి, అక్కడుండే వాల్యూస్ అన్నిటికీ కూడా ఏం చేస్తుందంటే, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎన్నిసార్లు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే అన్నిసార్లు ఏమవుతుందంటే, దానికి తగినట్టుగానే మనకి మెమొరీ సపరేట్గా అలాట్ చేయబడుతుంది. చూడండి, ఇంకొక విషయం కూడా మనం చెప్పాల్సింది, కన్‌స్ట్రక్టర్ డెఫినిషన్ షుడ్ నాట్ బి స్టాటిక్. ఓకే, ఈ విషయం పక్కన పెడితే ఫిక్స్డ్గా ఉండకూడదు. Because constructors will be called each and every time whenever an object is creating. కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ చేయబడుతుంది?
ఇప్పుడు మళ్ళా నువ్వు హాసిని స్పేస్ ఇంకోసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్తుంది సార్ అంటే మళ్ళీ అగైన్ హాసిని అనే కన్స్ట్రక్టర్కి ఎవరి ద్వారా వెళ్తుందంటే మనకి ఆబ్జెక్ట్ 2 ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు చూడండి. సో మనం కన్స్ట్రక్టర్కి చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఇక్కడ మాట్లాడాం. ఏంటంటే whenever we create an object, it automatically calls the constructor and initialize those values. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసావో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరిని వెతికేసుకుంటుందంటే కన్స్ట్రక్టర్ అనేది ఉన్నదా లేదా అనేది వెతుక్కుంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళి ఆ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తుంది. దీన్ని ప్రత్యేకించి నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే చాలు. ఎట్లాంటి డాటా ఆపరేటర్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక చూపించాను OBJ1 డాట్ హాసిని ఆఫ్ అని రాయాల్సిన అవసరమే లేదు. అలా కాకుండా ఒక కాంక్రీట్ మెథడ్ కానీ లేదా ఒక నార్మల్ మెథడ్ ఏదైతే ఉందో ఆ నార్మల్ మెథడ్కి మస్ట్ అండ్ షుడ్గా నువ్వేం చేయాలి అని అంటే డాట్ ఆపరేటర్ని యూజ్ చేసి డిస్ప్లే ఆఫ్ అని మనం అక్కడ దాన్ని కాల్ చేయాల్సి ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్టర్స్ దేనికి ఉపయోగపడతాయంటే దాని స్పెషల్ మెథడ్ అని చెప్పాం. ఎందుకంటే ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్, ఫస్ట్ పాయింట్. రెండోది ఇది దేనికి పడితే దానికి ఉపయోగపడదు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ వాల్యూస్ ఫర్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇట్స్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ పేరు కన్స్ట్రక్టర్ పేరు ఎప్పుడు కూడా ఒకటే అయి ఉండి తీరుతాయి. ఓకే, సో నెక్స్ట్ మనం చెప్పిన మాట ఏంటంటే దీనికి ఎట్లాంటి రిటర్న్ టైప్స్ కానీ ఏవి కూడా నాట్ ఈవెన్ కొన్ని కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్పారుగా, వాయిడ్ కానీ యాబ్స్ట్రాక్ట్ కానీ ఫైనలైజ్ కానీ ఇట్లాంటివి ఏ కీవర్డ్స్ కూడా దాని ముందర మనం అప్లై చేయము. సో ఈ రకంగా కన్స్ట్రక్టర్స్ని ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ మెమొరీని అలాట్ చేస్తాం. ఫైనల్గా దీని యొక్క పర్పస్ అయిపోయిన తర్వాత కంపైలర్ తనకు తానే ఏం చేస్తుందంటే డిస్ట్రక్టర్ని ఇక్కడ లేదు కానీ బట్ జావాకి ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అనే ఫీచర్ ఉండడం చేత ఆటోమేటిక్గా ఎలకేట్ చేయబడిన మెమొరీని డిఎలకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఫైల్కి వెళ్తున్నాను, నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఏ పేరు ఎన్ని ఉన్నా కూడా మెయిన్ క్లాస్ పేరు ఇవ్వండి. స్నిగ్ధ డాట్ జావా అని ఇచ్చాను. దేర్ ఆఫ్టర్ సేవ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను కంపైల్ చేస్తాను ప్రోగ్రామ్ని. సిఎండి ఈ డ్రైవ్లో చేశాను కాబట్టి : స్క్రీన్ క్లియర్ చేసుకుంటున్నాను. జావా సి స్నిగ్ధ డాట్ జావా. ఏ తప్పులు లేవు కాబట్టి మనకి ఎట్లాంటి ఎర్రర్స్ చూపించలేదు. నెక్స్ట్ జావా స్పేస్ స్నిగ్ధ, ఎంటర్ కీని ప్రెస్ చేయి. ఆటోమేటిక్గా నీకు 3000 రిజల్ట్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఆ 1000 2000 అనే వాల్యూస్ ఎక్కడ నుంచి తీసుకుందంటే నువ్వు ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసావు. ఇక్కడ ఆ కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో this type of constructor is called, basically constructors are divided into 4 types. First one is default constructor. Second one is no argument constructor. Third one is argument constructor, and fourth one is కాపీ కన్స్ట్రక్టర్. సో 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. డిఫాల్ట్ కన్స్ట్రక్టరు, నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టరు, ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండ్ కాపీ కన్స్ట్రక్టర్. సార్ మరి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇది రాసేసాం కదండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో రాసిన ఈ కన్స్ట్రక్టర్ని ఏమని అంటారంటే, ఈ కన్స్ట్రక్టర్ని ఏమని చెబుతామంటే ఏ కన్స్ట్రక్టర్
విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ పారామీటర్స్ ఆర్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎనీ వాల్యూస్. గుర్తుపెట్టుకోండి, ఈ మాటల్ని మీరు త్రూ అవుట్ జావా అయ్యేంత వరకు కూడా ఒకటి మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా ఒకటే అన్న మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ డిఫరెన్స్ ఉంది, ప్రస్తుతానికి నీకు అవసరం కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. రెండోది వాల్యూస్ అన్నా ఆర్ ఆర్గ్యుమెంట్స్ అన్నా, చూడు ఫస్టే ఆర్గ్యుమెంట్స్ అన్నా ఆర్ పారామీటర్స్ అన్నా ఆర్ వాల్యూస్ అన్నా ఒకటి అనే విషయాన్ని నువ్వు త్రూ అవుట్ ప్రోగ్రామింగ్ గుర్తుపెట్టుకో. ప్రోగ్రామింగ్లో జావా ప్రోగ్రామింగ్లో గుర్తుపెట్టుకో. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, కరెక్ట్, నో డౌట్, బట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ వాల్యూస్. చూడండి, లోపల మనం ఏమన్నా పాస్ ఆన్ చేస్తున్నామా వాల్యూస్ని? ఏమి పాస్ ఆన్ చేయడం లేదు కనుక దిస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వాల్యూస్ అన్నాం. ఎట్లాంటి వాల్యూస్ లేదా ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ ఆన్ చేయటం లేదు కనుక ఈ రకమైన కన్స్ట్రక్టర్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఎట్లాంటివి పాస్ ఆన్ చేయట్లేదుగా, ఈ లోపల ఏదో నేను 10 20 అను ఇలాగే లోపల ఏం వాల్యూస్ పాస్ ఆన్ చేయట్లే నేను. ఈ లోపల పాస్ ఆన్ చేసి ఉంటే అప్పుడు విషయం వేరు, మాట్లాడదాం నెక్స్ట్ ఇప్పుడు. సో ఎట్లాంటి వాల్యూస్ పాస్ ఆన్ చేయడం లేదు కనుక ఇట్లాంటి కన్స్ట్రక్టర్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని చెప్పచ్చు. అందుకని ఏ కన్స్ట్రక్టర్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఆర్ వాల్యూస్ ఇస్ కాల్డ్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే నేను ఏమి చేయడం లేదు, ఫైల్కి వెళ్తున్నాను, సేవ్ చేసేస్తున్నాను.